ఎవరికైనా చాలిన ప్రేమ చూపినావు, చల్లని చూపు నిలిపినావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గతించిన ఆదివారము మనం దేవానికి చెప్పుకున్నాం. 7 ముద్రలలో 5వ ముద్ర, 5వ ముద్రలో మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం. మరి వాటి గురించి ఎంతగానో ఎన్నో సంగతులను కూడా నేను విన్నాను. ఈరోజు దాంట్లో నుంచి 2వ భాగాన్ని విని మనం వచ్చే ఆదివారం 6వ ముద్ర గురించి చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. మన అంశం ఏంటి? 7 ముద్రలు. ఏంటి? 7 ముద్రలు. ఈ సమయంలో మనందరూ బైబిల్ తెలిసినట్లయితే బైబిల్ నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసులకయు సహోదరులకయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు నీ బైబిల్ మూసివేయండి. ఇక నాకు చూడండి. నేను ఎక్కడ చదివినప్పుడు మళ్ళీ ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎన్నో ముద్రలు విప్పాడు? 5వ ముద్ర. 7 ముద్రలలో 5 ముద్రలను ఆయన విప్పినప్పుడు అక్కడ మనకి ఎవరు కానొస్తున్నారు? అపసాక్షులు కానొస్తున్నారు. ఎవరు అపసాక్షులు అంటే ఎవరు? యేసు ప్రభు నిమిత్తము ఎవరైతే చంపబడతారో వారిని అపసాక్షులు అంటారు. ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఈ అపసాక్షులు మనము గ్రహించవచ్చు. గత లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే మణిపూర్లో భయంకరమైన క్రైస్తవులని మోసపోతగోశారు. దరిదాపు 500 పైగా చర్చిలను తగలబెట్టారు. ఎంత ఎందుకని సంభవిస్తున్నాయంటే మనము అంత్య దినాలలో ఉన్నాం. ఎక్కడున్నాం? అంత్య దినాలలో ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి భయంకరమైన సంభవాలు జరుగుతాయి. అయితే ఎవరైతే ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనకు ముందు ఏం జరుగుతుందంటే ఇవన్నీ స్పీకర్స్ ఇంకా రాలేదు. ఈ అంతం వచ్చేసరికి మనం బతకవచ్చు, బ్రతకపోవచ్చు. ఎందుకంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితము అపోస్తలుడైన యోహాను గారికి ఈ ప్రత్యక్షతలను చూపించాడు. ఈ ప్రత్యక్షతలను చూపించినప్పుడు దరిదాపు ఇంత విజ్ఞానం, ఇంత టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. మీరు ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళకి వెళ్తే మనకి ఎట్లా బతకాలో కూడా తెలియదు. గత 2 వారాల క్రితం నేను భద్రాచలం, ఛత్తీస్గఢ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు చాలా మంది జీవన విధానం ఎక్కడుంటుందో కూడా మనకి తెలియదు. దేశం చూసినట్లయితే ఎంతో వెనకబడి ఉన్నది. దీనికి ఇక్కడ మనలో చూసినట్లయితే ఈ చంపబడుతున్న వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకొని ఎవరైతే జీవిస్తారో
వారిని ఈ ప్రజలు ఏం చేస్తారు? చంపేస్తారు. మన భద్రాచలం ఎప్పుడు అక్కడ పాస్టర్ ఉన్నారు, కన్నయ్య గారు లక్ష్మీపురంలో ఉంటారు. అంటే లక్ష్మీపురం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నుంచి పాంటగుట్ట దాకా వెళ్తే ఛత్తీస్గఢ్ స్టేట్, ఇక్కడ నుంచి జానకానికి వెళ్తే తెలంగాణ. ఆ లక్ష్మీపురం ఉన్న ప్రాంతం ఏదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఏ నుంచి ఆ బస్ స్టాండ్కి వెళ్తే మహారాష్ట్ర. అలాంటి 4 కోట్ల సెంటర్ పాయింటే లక్ష్మీపురం. అక్కడికి వెళ్ళాను. ఈ పాస్టర్ గారు చదువు రాదు, వాళ్ళు పోయోళ్ళు. దేవుడే వారిని నడిపించినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఆయన సేవకు చేసిన పడుగులో తిరుగుతున్నప్పుడు నక్సలైట్లు వాళ్ళ తమ్ముడిని భయంకరంగా గొడ్డలతో కత్తులతో నరికి హత్య చేశాడు. కానీ వారు భయపడకుండా దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎంతో సుఖంగా హ్యాపీగా లైఫ్ కింద ఫ్యామిలీ కింద మనం దేవుని ఆరాధించుకుంటున్నాం. కానీ ఇంకా సువార్త ప్రదేశాలలో భయంకరంగా వాళ్ళు హత్య చేయబడుతున్నారు. మీరు ఎంత జరిగినా సరే మీరు ఎందుకని కేసు పెట్టలేదు, ఎందుకు చేయలేదంటే మమ్మల్ని దేవుడు పిలిచాడు, మమ్మల్ని చంపితే మేము ఎక్కడికి వెళ్తా ఉంటారు? దేవుడి కాడికే వెళ్తారు. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం ఎవరైతే చంపబడతారో, ఎవరైతే అవమానపరచబడతారో ఆ నిందలో ఆ యొక్క భయంకరమైన పరిస్థితికి మనం లోనవ్వం. అపోస్తుడైన పౌలు గారు మారక ముందు ఆయన పేరేంటి? సౌలు. ఈ సౌలు ప్రభువుని తెలుసుకున్న మునుపు ఆయన రోమ పౌరుడుగా ఉన్నాడు. అట్లనే ఆయన భయంకరమైన ర్యాకుల మీద కలిగి క్రైస్తవ్యం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి భయంకరంగా వాళ్ళ రాళ్ళు పుట్టించి రంపలతో పోయించి అలాంటి భయంకరమైన హింస చేశాడు. ఈయన ఒక కాలంలోనే అపోస్తుడైన స్టెఫన్, ఎవరు? స్టెఫన్ కూడా రాళ్ళతో కొట్టి చంపించాడు. అయితే దేవుని బిడ్డలారా ఒక విషయం గమనించండి. ఎవరైతే ఈ హింసా ఘటనలో ఉంటారో వాళ్ళు చనిపోయేటప్పుడు ఏమంటారంటే, తండ్రి నేనేం చేసినా మీరు ఎరగను, వీరిని క్షమించమనేసి అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? అసలు మనం దేవుణ్ణి ఇప్పుడు అందరూ చర్చికి వచ్చారు. మీరు కానీ చర్చికి వెళ్తే మిమ్మల్ని జైలు వేసుకొని ఎంతమంది వస్తారు? అబద్ధం అనుకోండి. ఎవరు చర్చికి? మీరు చర్చికి పోతే మిమ్మల్ని జైల్లో వేస్తాం అని పోలీసులు క్యాన్వాస్ చేసినందుకు శనివారం ఆదివారం మీరు ఎంతమందికి చర్చికి వస్తారు? ఎవరు? ఎందుకని? భయం. యేసునాథమే జయం. ఈ సంఘం అనేది ఈ అంత్యక్రీస్తు అనేవాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే విడవబడుతుంది. ఏం చేస్తారు? ఎందుకు విడవబడింది? ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే నీతి నిజాయితీగా బతుకుతారో, దేవుడు యేసు ప్రభు భూమి మీద ఎట్లా జీవించాడు? ఆయన హృదయంలో పాపం లేకుండా, ఆయనలో దోషం లేకుండా, హృదయంలో తలంపులో చూపులు ఎక్కడ పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాడు. హల్లెలూయా. ఆయన వల్లే మనం జీవించి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నడూ పాపం చేయలేడు. ఏం చేయలేడు? పాపము చేయలేడు. పాపం అనేది నేను ముందు వచ్చిందనుకో, ఆ పాపం అనేది చీకొట్టి వెళ్ళిపోతాం. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తాడు. ఎందుకని? గొర్రెడైన యేసుక్రీస్తు వారు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఎదుర్కోవాలి. పెళ్లి కూతురు రాగానే డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటారా? ఇంటికి రాగానే చేసుకోరు. ఎందుకని? ఆమెకి ఏం చేస్తాం? వస్త్రాలు, నలుగులు అన్ని పెడతాం.
అట్టి విధంగానే ఇప్పుడు మన అందరము పరిశుద్ధాత్మను కూడా కనిపెట్టుకుని జీవినప్పుడు ఆ ఊరిని యేసు వారి కోసం మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుని ద్వారా ఆ దినాలలో ఈ రోమా కాలంలో భయంకరమైన టార్చర్ క్రైస్తవులకు వచ్చింది. ఈ క్రైస్తవులు ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో వారిని కళాకాలంలో చేసేవారు. అపోస్తులైన యాకోబు ఉన్నాడు, అపోస్తుల కార్యంలో చిన్న యాకోబు, యోహాను ఈ యేసు ప్రభు వారితో పాటు వీరితో ఉంటారు. దేవుని ద్వారా యేసయ్యను నమ్ముకున్నందుకు అతను ఏం చేశారు? దేవుని అగ్రిప్ప తలకాయ నరికించాడు. ఎందుకని? యేసు ప్రభు దేవుడు కాదు, మీరు దేవుడు అని చెప్తున్నారన్నందుకు అతన్ని తలకాయ నరికేశారు. దేవుని ద్వారా ఆ తర్వాత చూసినట్టు సంఘంలో ఇంకా దినదినం ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవుతున్న దినాలలో మరి యోధామతం కూడా ఉన్నది. ఈ యూదులు అనబడిన వారు అప్పుడు ఎలా ఉండేవారు అంటే, అప్పుడు యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు ఇద్దరు ఒకటే. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ యేసు ప్రభు నమ్మరు. తెలుసా? యేసు ప్రభు ఇప్పుడు వారు నమ్మరు. మీరు ముస్లింస్ చూసినట్లయితే యేసు ప్రభు ప్రవక్త అనేసి అంటారు, యూదులు కూడా ప్రవక్త అని అంటారు. ఆయన దేవుని కుమారుడు అని చెప్తే వారు ఇప్పటికీ అంగీకరించారు. యేసు రక్తమే జయం. దేవుని ద్వారా ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ సంఘము పరిశుద్ధాత్మ కలిగి ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఆటోమేటిక్ భూమి మీద పరిశుద్ధాత్ముడు పనిచేయడం. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు భూమి మీద పనిచేయడం. సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఎత్తుకున్నప్పుడు పాపంతో మలినంతో దేవునికి సేవ చేస్తున్నాం, కానీ చేసేదంత పాపమే అయ్యింది. దేవునికి వ్యతిరేకమైన మార్గాలలో ఎవరైతే జీవిస్తారో వారు ఇక్కడే విడబడతారు. అర్థమైందా? ఒకవేళ మీ భార్య భర్తలు ఉన్నారు, మీ భర్త మారుమనసు లేకపోతే మా భర్త ఎత్తబడతాడు. ఒకవేళ భార్య మారుమనసుకుంది, భర్త మారుమనసు పొందక ఉంటే ఈ భార్య ఎత్తబడింది, భర్త అంతే ఉంటారు. అప్పుడు ఏం జరిగిందంటే ప్రపంచంలో జరిగిన అందరికీ కలవరం వస్తుంది. నా భార్య ఆడిపోయింది, నా పిల్లలు ఆడికి వెళ్ళారు, నా భర్త ఆడికి వెళ్ళింది అనేసి గుండెల్లో గుబులు అంతా వచ్చేస్తుంది. అందరు ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెడతారు. మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళు ఉంటాయి కదా, ఎవరు తీసుకెళ్ళారు? వాళ్ళని దేవుడు తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. అట్లా ఈ ట్రైన్ ఉంది కదా, రైలు ఇప్పుడు ఇద్దరు పైలట్లు ఉంటారు. అందులో లోకల్ పైలట్లు ఒకడు మారుమనసు పొంది ఇంకొకడు మారుమనసు పొందక ఉంటే మారుమనసు పొందిన వాడు ఎత్తబడతాడు, పక్కనోడు విడబడతాడు. అప్పుడు ట్రైన్ ఏమవుతుంది? అదుపు తప్పి కూలిపోయింది. ఆ తర్వాత ఫ్లైట్ అట్టగా ఉంటే ఫ్లైట్లో ఇద్దరు పైలట్లు ఉంది, ఒకడు మారుమనసు పొందితే మారుమనసు ఉన్నవాడు కలిగిపోతాడు. ఫ్లైట్ అక్కడ ఏమవుతుంది? కూలిపోయింది. భయంకరమైన గందరగోళం జరిగినప్పుడు అప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు ప్రత్యక్షమవుతాడు. ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఎలా ఉంటాడంటే అచ్చం యేసు ప్రభులాగానే వస్తాడు. నేనే మెస్సయ్య అనేసి యూదుల్ని ఏం చేస్తాడు? వాడు మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మోసం, చీటింగ్. ఈ తెల్లకులం మీద వచ్చేవాడు కూడా ఈవే. దేవుని ద్వారా ఈ మోసగాడు కొన్నాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఆరాధించుకోండి అనేసి అని రాను 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 వీరు వజ్రాలు బయటకు వచ్చేంటారు. యేసు రక్తమే జయం. ఈ యూదులు దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయంలో ఒక పందిని వాడు వధిస్తాడు. ఈ పందిని వధించినప్పుడు వాడు అబద్ధ ప్రవర్తన గ్రహించి పారిపోతుంటే వాళ్ళందరిని పట్టుకొని భయంకరమైన మోచుకోత పోస్తాడు. ఆ దినాలలో క్రైస్తవ సంఘం కూడా కొంతమంది మారుమనసు లేకుండా ఉంటారు కదా, వారు విడబడతారు. వారు విడబడ్డప్పుడు వారికి భయంకరమైన శ్రమలు వస్తాయి. ఈ శ్రమల కాలంలోనే కోతకాలం అన్నారు. ఏ కాలం అది? కోతకాలం. 3.5 సంవత్సరాలు నీతి నిజాయితీ పరిపాలన, ఆఖరి 3.5 సంవత్సరాలు భయంకరమైన క్రూరమైన పరిపాలన ఉంటుంది.
ఈ భయంకర మహాశ్రమలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? ఎత్తబడిన సంఘమేమో దేవునితో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విడబడిన వారు మాత్రం భూమి మీద అతి క్రూరంగా భయంకరంగా హింసించబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి శ్రమలు మనము తట్టుకోలేము, భరించలేము. విడవబడుట బహు ఘోరమని ప్రకటన గ్రంథంలో లేఖనం సెలవిస్తుంది. ఆ దినాలలో చూసినట్లయితే తాగడానికి నీరు దొరకదు, తినడానికి అన్నం దొరకదు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచాన్ని ఆళ్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మన దేశానికి ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ఉంటారు. ఆ దినాలు అంటగా ప్రపంచం మొత్తం ఒక్కడే చక్రవర్తి ఉంటాడు. ప్రపంచం వాడే ప్రధానిగా ఉండి వాడు దేశంలో రాజ్యం చేసినప్పుడు వాడికన్నా కొంతమంది ఏజెంట్లు పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ముద్రను వేయించుకోవాలి, ఆ ముద్ర ఏంటంటే 666 ముద్ర. ఏ ముద్ర అది? 666 ముద్ర లేదా 616. ఈ రెండింటిలో ఏదో ఒక ముద్ర భూమి మీద వేస్తారు. అంటే ఈ భూమి మీద జీవించిన కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వాడికి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు పట్టుకుని రంపాలతో కోస్తాడు, మళ్ళీ బట్టలతో నరికిస్తారు, చెరసాలలో వేయిస్తారు, అతి క్రూరంగా వారిని చంపుతారు. అయితే హతసాక్షుల గురించి ఇంకా ముందు ఉంటుంది. అయితే దేవుని ద్వారా ఈ చంపబడుతున్న ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యో నేనేం తప్పు చేశాను, నేను ఏ పాపం చేశాను అనేసి వీళ్ళ మీద తిరుగుబాటు యొక్క ఆత్మతో ఉంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక వచనాలను కొడితే మనం ఏం చేయకపోయినా వచనాలను కొట్టి చంపేస్తాడు. చంపేస్తే మన ఆత్మ ఊరుకుంటుందా? గుర్తుపెట్టుకోండి, మన దేహం చనిపోయింది కానీ మన ఆత్మకు చావలేదు. హల్లెలూయా. మత్తయి సువార్త 10:28లో ఏమనుంటుందంటే, శరీరమును చంపువానికి మీరు భయపడకూడి, శరీరమును దాని ఆత్మను చంపువానికి మాత్రమే భయపడదనేసి సాక్షాత్తుగా అక్కడ యేసయ్య చెప్తూ ఉంటారు. దేవుని ద్వారా ఈ లోకం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకి అనేకమైన శ్రమలు, కష్టాలు వస్తాయి. కానీ మనుషులు ఏం చేస్తారు? మనం చంపితే ఈ దేహాన్ని చంపేస్తారు కానీ ఆత్మను చంపలేరు. హల్లెలూయా. హల్లెలూయా. చంపబడ్డప్పుడు మన ఆత్మలు మాట్లాడతాయా అంటే మాట్లాడతాయి. ఎఫెసీ పత్రిక 11వ అధ్యాయం మనం మొదటి నుంచి చూసినట్లయితే హేబేలు చంపబడి అతను మృతి పొంది కూడా ఏం చేస్తున్నారు? అతడు మాట్లాడుతున్నాడు. హేబేలుని ఎవరు చంపేస్తారు? కయ్యోను అనబడిన వాడు చంపేస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర వారిద్దరూ బలులు అర్పించే రోజు వచ్చింది. ఈ బలి అర్పించే రోజు ఏం జరిగిందంటే, ఈ కయ్యోనేమో తన తోటలో నుంచి కొన్ని అర్పణలను తీసుకొని దేవుడికి ఇచ్చాడు. అంటే ఫలాలు ఉంటాయి కదా, జామకాయలు అయితే, దానిమ్మకాయలు అయితే, మామిడికాయలు అయితే, ఇలాంటివన్నీ తీసుకొని ఇచ్చాడు. అవి కొన్ని కుళ్ళిపోయాయి, పిచ్చిపోయాయి అనేసి అతడు అనుకున్నాడు. ఈశ్వరార్థమే జయం. దేవుడు ఇచ్చినా కానీ తినడు కదా, ఎందుకని అనేసి కుళ్ళిపోయి ఎందుకు పనికిరానివి కాలిగింజలు కొన్నిటిని, కుళ్ళిపోయిన కందిపప్పుని, ఇలాంటి శనగల్ని ఇచ్చాడు. హేబేలైతే ఏం చేశాడు? శ్రేష్టమైన బలిని అర్పించాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పదార్థాలు తెలుసా? మాంసంలో చెప్పండి. మాంసం తింటారు అందరూ? మాంసం ఏ భాగం పెట్టుకున్నదో చెప్పండి. ముక్కలు. ఏంటండి ఎప్పుడు మాంసం తింటారు కదా, మాంసం ముక్కల్లో ఏది రుచిగా ఉందో చెప్పండి. ఏట మాంసం, బొంద మాంసం, చికెన్ ఇదిగారు మన మతము ఉంది.
మటన్లో ఏ మొక్క రుచి మాత్రో చెప్పన్నాను. యాక్సియం కుకింగ్స్గా అది వాటిలో ఏది ఉండదు అంటున్నాను. అడుగుతుంది మిమ్మల్ని నవ్వుతున్నారు. హల్లెలూయా చెప్పారా? పువ్వు ఏది? పువ్వుని మీరు కడుగులో దించి ఎట్లా ఉంటుందో మీరు చెప్పడం అవసరం లేదు. వేసినంతనే ఏదేలు ఏం చేశాడు? బర్రెల్లో కొమ్మిది దానిని బలిష్టమైన మేకపోతును దేవునికి అర్పించాడు. హల్లెలూయా దాన్ని అర్పించి ఏవేలు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద వధించబడిన ఆ యొక్క పొట్టేలుని లేదా ఆ గొర్రెలను దేవుడు ఏం చేశాడు? దహించి కాల్చివేసి సర్వానుభవంగా ఆయన మహిమ పొందాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ అర్పణ మీదకైతే దేవుని అగ్ని రాల. అందుని బట్టి కయ్యో మాకు ఏమైంది? చిన్నపోయినంత ఏమైంది? ఒకసారి ముఖం మారుస్తున్నా, ముఖం మాడితే ఎక్కడ ఉంటారు? కొంతమంది ఉంటారు. హల్లెలూయా. చాలా మంది చూసినట్లయితే మీరు పెట్టారా కోపం వస్తే ముఖం అంతా ఎట్లా అయిపోయింది? వికారంగా అయిపోయింది. దయ్యం ఎట్లా ఉందంటే దయ్యంగా వచ్చిందా? ఇక్కడ చూసామని చాలా మంది పిల్లలు అందరూ అడుగుతారు. దయ్యం ఎట్లా ఉందంటే చాలా కోపం ఉంది, అంతమంది తెలవడం ద్వారా కానవద్దు. హల్లెలూయా. అయితే దేని పెట్టారా ఇతగాడు ఏం ముఖం ఏమైపోయింది? వికారం అయిపోయి దేవుడు వారిని మెచ్చుకున్నందుకు దేవుడు దేవుడిని మెచ్చుకున్నందుకు ఏం చేశాడు? పట్టుకొని చంపేశాడు. చంపేసినప్పుడు ఆ కింద పడి మీద పడి కొద్దిగా పిసిపి పక్కన రాయితో చచ్చేదాకా నెత్తిన పట 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 కేకలు పెట్టడానికి వదిలిపెట్టాడు. చచ్చిపోయేదాకా పగలగొట్టే అలాగే పగలగొట్టి చంపేశాడు. ఆ రక్తం బాగా ఏం చేసింది? దేవునికి మొదలుపెట్టింది. హల్లెలూయా. అతను మృతి పొంది మాట్లాడుతున్నాడు అనేసి ఎదురి పత్రికలో ఉన్నది. వేసిన అర్థమే జయం. ఈ కోతకాలంలో కొంతమంది ప్రభువుల కొరకు ఏమవుతుందంటే హతసాక్షులు అవుతారు. ఈ హతసాక్షులైన వారు పరలోకంలో దేవాలయం మీద ఉంటుంది. మీకు నేను సంగతి చెప్పమంటారా? ఈ భూమి మీదే దేవాలయం కాదు. భూమి మీద మనం కట్టుకునే దేవాలయాన్ని ఒక నీడ లాంటివి. అసలు దేవాలయము, పరలోకము, సింహాసనము, దేవాలయము, దేవదూతలు. ఆ దేవదూతల్లో కొన్ని రకాలు ఉంటారు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధమైన స్థలంలో, సర్వోన్నతమైన స్థలంలో ఉంటాడు. సియోను అంటారు దానిని. హల్లెలూయా. ఈ సియోను దగ్గరలో ఎవరు ఉంటుందంటే 24 ఎల్డర్స్ ఉంటారు. 24 మంది పెద్దలు. వారి కింద చెరువులు కెరూబులు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ తర్వాత మిఖాయేలు సైన్యం, ఆ తర్వాత గబ్రియేలు సైన్యాలు. ఈ మిఖాయేలు ఏం చేస్తుందంటే యుద్ధాలు చేస్తుంది. తన ప్రజలైన వారికి కష్టం వచ్చినప్పుడు భూమి మీదకు వచ్చి వారిని కాపాడి వారిని సేవ చేసుకుని ఉంటుంది. హల్లెలూయా. హిజ్కియా రాసిన కాలంలో చూసినట్లయితే హిజ్కియా మీదకి శత్రువులైన అశ్షూరీయులు వచ్చారు. ఎంతమంది? 1,80,000 మంది. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం 29 నుంచి చూసినట్లయితే అక్కడ ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఆ రాత్రే ఒక్క దినమందు ఎంతమంది చనిపోయింది వచ్చేది? 1,85,000 మందిని ఒక్క రాత్రి చంపేసింది. ఇది మిఖాయేలు దూత. హల్లెలూయా. మిఖాయేలు దూత పని అది. అయితే తర్వాత చూసినట్టు గబ్రియేలు. ఈ గబ్రియేలు దూత ఏం చేస్తాడంటే పరలోకం నుంచి వర్తమానాలను భూమి మీదకి వస్తారు. అంటే మనం భూమి మీద ప్రార్థన చేస్తాం కదా, ఈ ప్రార్థించడానికి సాక్షాత్తుగా దేవుని దూతలు మీ దగ్గరకు వస్తాయి. తెలుసా మీకు నిజం? మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు మీ దగ్గరకు వస్తాయి, మీ పక్కన నిలబడతాయి. మీరు చేసే ఆ ప్రార్థనను విని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ సమాచారం వివరించి ఆ మేలు లేదో ఆ యొక్క
మీకు ఏదైతే అవసరమో వాటిని దేవునికి చెప్పినప్పుడు దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనకి దేవుడే డైరెక్ట్గా వచ్చి ఇవ్వడు. ఆ వ్యక్తుల్ని ప్రేరేపిస్తూ నీకు ఇచ్చేటట్టు వాళ్ళని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. నీకు ఏది అవసరమో ఆయన నీకంత ముందుగే నాకు తెలుసు. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్తాను. 2 years బ్యాక్ నేను ఊరు బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. మధ్యాహ్నం పూట ప్రార్థన చేసుకున్నప్పుడు అది సమ్మర్ టైం, ఎండాకాలం, వాటర్ లేవు. రోజు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళలేదు. ఒక పెద్ద రాయి ఉంటుంది గన్నగట్ట ప్రాంతంలో, రాయి ప్రార్థన చేసుకుంటున్నా. దానిలో నాకు వాటర్ కావాలేమో ఈ చిత్రైతే నీళ్ళు పంపించమనేసి ప్రార్థన చేసి ఒక్క జనంలో లేదు అక్కడ. ప్రార్థన అంతా చేసిన పావుసేపు చేస్తూనే ఉన్నా నీటి శబ్దం వచ్చింది. నీటి శబ్దం నా వెనక నుంచి ఇంకొక చేలో నుంచి ఆ కాలంలో పక్కన పాడుతున్నప్పుడు నీళ్ళు కలిగి విన్నాం. ఎక్కడ చూస్తే నీళ్ళు పాడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. దెబ్బగా దేవుని స్తోత్రం అని చెప్పేసి ఆ వాటర్ ఇంకా ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాను. ఈశ్వరత్వమే జయం. అంటే ఇవి కూడా మనకి ఎవరు చేస్తారు? మన పరిచారకులు దేవుని దూతలు ఉన్నాయి. ఇవి గబ్రియలు యొక్క దూతలు. చెరుకులు కెరుకులు దేవుని ఏం చేస్తాయి? ఆరాధిస్తాయి. దేవుడిని అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గానపతి గానాలు చేస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మన మొదటి చూసినట్టు దేవుని యొక్క దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? యెషయా చూస్తున్నారు. దూతలు ఏమని కొనియాడుతున్నాయి? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్నిసార్లు ఉన్నాయి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. అందరు చెప్పాలి ఎన్నిసార్లు? 3 సార్లు. ఎందుకు చెప్పాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన త్రిత్వమైన దేవుడు సీయోనులో ఉంటాడు. అయితే ఈ భూమి మీద తన కోసం ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటారు. జయించు వారిని నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను. వాడితో చూసి నేను ఏం చేస్తాను? భోజనం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. లోకంలో చూసినట్లయితే విఐపీలు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ వాళ్ళు గొప్పలు కాదు, దేవుడే గొప్ప. ఈ లోకంలో ఇప్పుడు మనకి పేదరికంలో ఉండొచ్చేమో, మన భవిష్యత్తు మన బంగారు వీధుల్లో, బంగారు గుమ్మాలలో, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎవరిగా జీవించబోతున్నాం. అయితే దేవుని పెట్టారా? దేవుని కోసం ఈ పూట మనము ఎందరైతే కష్టాలు పడుతున్నామో ఆ కష్టాలన్నీ మనం దేవుని చూడగానే ఒక్క కనులకపోవడంలోనే మామైపోతాయి. హల్లెలూయా. అయితే ఇలాంటి క్రూసిఫిక్షన్ అంటే భయంకరమైన హింసలో అనేది మనకి అనుమతించబడలేదు. ఎందుకని మనము ఏ శోధన అయితే మనం భరించగలమో ఆ శోధనే దేవుడు మన మీద తీసుకుని వస్తాడు. అర్థమైందా? మనము ఏ శోధన అయితే మనం జయించగలమో భరించగలమో ఆ శోధనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకని? అంత మించిన దానిని ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకని? ఆయనను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. శోధన ఎందుకు వస్తాయి? నిన్ను పరీక్షించడానికి శోధనలు వస్తాయి. ఈ శోధన వచ్చినప్పుడు నన్ను ఎంతగా పూజిస్తున్నాడు, నన్ను ఎంతగా ఆరాధిస్తున్నాడు, నన్ను గుర్తు పెట్టుకుంటాడా లేదా టెస్టింగ్ చేస్తున్నాడు. అంతే. ఈశ్వరత్వమే జయం. అర్థమైందా? అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. ఇస్సాకును కూడా వెనదీయలేదు కనుక అబ్రహాముని ఆనాడు ఆశీర్వదిస్తే దేనికి కూడా ఆశీర్వాదం తీరిపోలేదు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే కోట్లు డబ్బులు కాదండి. ఈ హృదయంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటామే, తరతరాలు సంతోషంగా ఉంటామే. ప్రపంచంలో నవ్వించేది ఎవరు చెప్పండి? అందరూ వారి ముందు నిలబడితే నవ్వడమే. ఎవరైనా ప్రపంచం మిమ్మల్ని నవ్వించేది ఎవరో తెలుసా? కెమెరానే. అర్థమైందా? కెమెరా టీంలో
ఒకసారి నవ్వండి అంటాడు, పాపం అనేసి నమ్మని అంటారు. హల్లెలూయా. అయితే దేవుని ఆశీర్వాదం మనలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మనసులో శాంతి, ప్రశాంతత, నెమ్మది, సంతోషం, కుటుంబంలో ఎన్నడూ చింత ఏమి ఉండవు. అయితే మనం ఎంతగానో భరిస్తామో అంతగానే మనకి ఆ శోధనను అనుభవిస్తాడు తప్ప అంతకుమించి ఆయన ఇవ్వడు. ఉదాహరణకి ఫోన్ తీసుకుని నేను ఫోన్ ఇస్తాను, సార్ ఫోన్ బాగుంది అనేసి దాన్ని చూడాలంటే ఇస్తాను. ఆ ఫోన్ తీసుకుని పాట బందకేసి కొడితే నేను ఊరుకుంటున్నా లేదా మీరు కొంటారా యంత్రాలు అనేసి పట్టుకోకున్నారు ఉద్దేశం అన్యాసం. సాతానుడు కూడా దేవుడిగా పర్మిషన్ తీసుకుని మనల్ని శోధించడానికి వస్తాడు. ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు, ఈ వాక్యంలో ఎంతసేపు గుర్తు పెట్టుకుంటారో చూస్తా అనేసి మిమ్మల్ని శోధిస్తాడు. కానీ దాన్ని మీరు ఏం చేస్తారు? గుర్తు పెట్టుకోకుండా ఆటోమేటిక్గా మీ పనులలో మీరు మర్చిపోతారు. ఏసినత్తనే జయం. దేనికి ఎట్లా చూడండి, ఈ అంత్య దినాలలో ఈ భయంకరమైన కష్ట పరిస్థితుల్లో చూసినట్లయితే హతసాక్షులు మొదటి శతాబ్దంలోనే హతసాక్షులు కాదు, ఇంకా అవుతూనే ఉంటారు. 14వ శతాబ్దంలో చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ మాస్టర్లు ఇప్పుడు సాగర్ గారు కదా, సాగర్లో తీసుకుని ఏమంటే ఆర్షన్ ఫాదర్లు రోమన్ క్యాథలిక్లు అంటారు. వాళ్ళ నుంచే ఈ శాంపులన్నీ బయటకు వచ్చాయి. లూథరన్స్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, ప్రెస్బిటేరియన్స్ కానీ, అంగలికన్ ఇవాంజలికల్ ఫెలోషిప్స్ అన్నీ అక్కడ నుండే వచ్చాయి. అట్లా బయటకు వచ్చిన వారిని వారు భయంకరంగా హత్య చేశారు. ఎందుకని? బైబిల్ చదివితే పాపం అని. ఆనాడు మరి ఈ పాస్టర్ దగ్గరే ఉండే బైబిల్. మరి మన బైబిల్ అంటే వారు ఏదైతే చెప్తారో అది వినటమే. హల్లెలూయా. అర్థమైందా? వారు ఏదైతే చెప్తారో అది మాత్రమే వినాలి. ఒకవేళ నువ్వు ఒక తప్పు చేసావనుకో, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ నేను తప్పు చేశాను వాడు చెవులు చెప్తే నువ్వు మనం చేసి చాలా పెద్దది ఒక 1000 రూపాయలు మొక్కటమే. నువ్వు ఏదన్నా మర్డర్ చేసి వచ్చి ఆ ఫాదర్కి ఆ చెవులు చెప్పామనుకో, ఒక పత్రం వేసాడు, ఆ పత్రానికి 2000 బిల్లు వేసాడు. నిజం ఏంది? ఎలాంటివన్నీ తప్పని ఒక అతను బయటకు వచ్చినప్పుడు చెప్తే అతను బట్టి చాలా మంది సంఘం నుంచి చీలిపోయారు. చీలిపోయిన తర్వాత దరిదాపు ఈ రోమన్ క్యాథలిక్ క్రీస్తులు దరిదాపు 6,18,00,000 మందిని చంపారు. ఎంతమందిని? 6,18,00,000 మందిని క్రైస్తవులని మోసపోత పోసారు. హల్లెలూయా. చక్కబడిన వాళ్ళని ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? దేవుని యొక్క బలిపీఠం వెళ్తాయి. దేవుని పర్వతంలో కూడా ఎలాంటివి ఉన్నది? దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం పరిశుద్ధ స్థలంలో ప్రభువులు వారు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో శివుని మీద తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఈ ఆవరణంలో దూతలు ఉంటాయి. వీరికి నివాసం చేయడానికి కొన్ని ఇల్లులు ఉంటాయి. యేసయ్య ఏమన్నాడు? నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలాలను ఏర్పరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి తిరిగి ఎంతకు వస్తానని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారిగా ఆయన వెళ్ళి చనిపోయి మళ్ళీ ఎలా వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిగా భూమి మీదకి వచ్చారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇంచుమించు 120 మంది మీద ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరి కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే ఈ చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వారి మీదకు వచ్చి వారి మీద వాలినప్పుడు వారి పరిశుద్ధాత్మతో నింపబడి దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఆ దేశాలకు సువార్త ప్రకటిస్తున్న తరుణంలో వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపబడ్డారు, రంపాలకు కొయ్యబడి చంపబడ్డారు. ఇంకా చూసినట్లయితే తలకి వేలాడ తీసి వాళ్ళ గుండుగా రంపాలతో కూర్చున్నట్టు ఉన్నాయి. అపోస్తలుని భర్తలోనే ఉన్నాడు. అతనైతే బ్రతికుండగానే ఏం చేశారంటే పొద్దున కప్పు తీసుకొని
చర్మాన్ని కత్తులతో కోశారు. యేసు ప్రభు దేవుడు అని చెప్పినందుకు ఎక్కడ, ఏ దేశం అది? ఆర్మేనియా దేశం. ఏ దేశం? ఆర్మేనియా దేశం. ఇంకా ఫిలిప్ చూసినట్లయితే అతను కూడా సెలవేసి రాత కొట్టి చంపేశారు. అట్లా క్రైస్తవులు అందరూ హతసాక్షుల గుంపులోకి వెళ్ళిపోయారు. అయితే అపోస్తులుడైన యోహాను కూడా కష్టాలు వచ్చాయి. ఈ గ్రంథరచకుడు ఎవరు? అపోస్తులైన యోహాను గారే. యోహాను బైబిల్లో 5 ఉన్నారు. ఎంతమంది? 5లో ఇతడు అపోస్తులుడైన యోహాను. పద్మాస దీపానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పద్మాస దీపంలో ఏం జరుగుతుందంటే భయంకరమైన చలి నైట్ ఉంటుంది, పగలేమో భయంకరమైన ఎండ ఉంటుంది. అక్కడ ప్రజలు ఆకలికి తట్టుకోలేక ఏం చేస్తారంటే అక్కడ చేపలను మలమలమాడుతున్న ఇసుకలో పెట్టినప్పుడు ఆ చేప ఏమైపోయింది? రోస్ట్ అయిపోయింది. అది ఖాళీ కాలం తింటే ఏమైతే పేగులు కుళ్ళిపోయి చచ్చిపోయేంత భయంకరమైన ప్రదేశం ఈ ప్రదేశం. అయితే వీక్లీకి 2 రొట్టెలు ఇస్తారు రోమా ఖైదులకి. ఆ రొట్టెలు తిని ఆయన బతికినప్పుడు ఆ దేవుడు అతనిని ఏం చేశాడు? ఈ ప్రత్యక్షతలను ఇచ్చాడు. హల్లెలూయా. చావు వేసానికి ఆశ్చర్యపోయి అతన్ని మళ్ళీ తీసుకుని తెలుసుకోనికి వస్తారు. అతన్ని విడుదల చేసి ఇంటికి ఉన్నప్పుడు ఆయన చెప్పబడిన గ్రంథం మొత్తం ఆయన రాసి మన క్రైస్తవ లోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఇంకా మనం చూసినట్లయితే 1900 నుంచి ఎంతవరకు చూసినట్లయితే ఇంకా కొన్ని లక్షల మంది, కోట్ల మంది క్రీస్తు కొరకు చంపబడుతూనే ఉన్నారు. ఎవరి కోసం? అదంతా దేవుని కోసం. హల్లెలూయా. అయితే అలాంటి శ్రమలలో ఉన్న బిడ్డలకి దేవుడు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బలిపీఠం ఉంటుంది. బలిపీఠం కింద ఆత్మలు ఉంటాయి. తెలుసా? ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. ఏమని చూసినట్లయితే దేవుని తాము ఇచ్చిన సాక్ష్య నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద సూచితిని. వాళ్ళ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎంత తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రతిదానం చేయకై ఉండమని దగ్గరగా కేకలు వేసిరి. అంటే భూమి మీద వారు జీవించినప్పుడు వాళ్ళు చంపారు కదా, వాళ్ళు చంపిన వారిని ఎందాక వారు తీర్పు తీర్చడాకనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద నేరారోపణ చేస్తున్నారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. దేవుడు ఏం చేశారు? ఇంకా మనం చూసినట్లయితే దేవుని ఎట్లా వారికి ఏ వస్త్రాలు ఇవ్వబడతాయి? తెల్లని వస్త్రం వారిపై వారికి ఇవ్వబడి మరి వారి వలన చంపబడిన వారి సహదాసుల ఎక్కయు సహోదరుల ఎక్కయు లెక్క పూర్తిగా కొంచెం కాలము దర్శనకోణాలను మార్పు చెప్పబడినట్లు ఇక్కడ చూస్తాం. మీకు అప్పుడే తీర్చుకురాదు, ఇంకా భవిష్యత్తులో చాలా మంది మీ వల్లే చంపబడబోతారు. వాళ్ళ లెక్క పూర్తయినంత వరకు మీరు మౌనంగా ఉండనేసి అక్కడ దేవుడే వారితో చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. లోకం అంతటికి ప్రభువు ఏం చేయబోతున్నాడు? భవిష్యత్తులో తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నీ పాటిగా ఉంటావా, పవిత్రులుగా ఉంటావో ఈ భూమి బతుకున్నప్పుడే మనం ప్రశ్నించుకోవాలి. ఏదో బలవంతంగా బ్యాటరీస్ తీసుకునేది రక్షణ కాదు. ఈ మనస్సు ఉంది. నిజంగా ప్రభు వస్తాను, ప్రభు కొరకు నేను జీవిస్తాను, ఆయన కొరకు నేను నిలబడతాను. కష్టాలు, శ్రమలు, శోధనలు ఎన్నో వచ్చినా సరే ఆయన కొరకు నేను నిలబడతాను అన్న నిశ్చయతను దేవుని యొక్కకు వచ్చినట్లయితే ఆయనే నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవుని దగ్గర ఈ 5వ మొక్కలు పెట్టినప్పుడు ఎలాంటి హతసాక్షులు ఉన్నారు. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక వీడియో చూశాను. 2014 ఫిబ్రవరి 14వ తారీఖున అది జరిగింది. 15వ తారీఖున నేను చూశాను. ఈ ఐసిస్ ఉగ్రవాదులు తెలుసు కదా, పాకిస్తాన్లో ఉంటారు. వీరు ఈజిప్టు నుంచి అక్కడ సిరియా నుంచి అక్కడ లిబియా నుంచి 22 మంది పాస్టర్లని కిడ్నాప్ చేశారు. ఏం చేశారు?
కిడ్నాప్ చేసి ఏం చేశారంటే ఈజిప్ట్ దగ్గర ఎర్ర సముద్రం ఉంటుంది కదా, ఈ ఎర్ర సముద్రం వద్దున వారు వీడియోస్ పెట్టారు. ఏమని? ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే వారిని కూడా ఎట్లనే చంపుతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, అల్లా ఒక్కడే దేవుడు అనేసి వారు ఏం చేశారంటే 22 మంది 21 మందిని ఏం చేశారంటే ద్వారా వారిని వెనక చేతులు కట్టేసి వారి కళ్ళకు దంతలు కట్టి వారి బోళ్ళగా పడేసి వారిని ఇంత వెనకలాగి పేపల కత్తులతో పట్ట కోసేసి ఆ పరకలు తీసి మీద పెట్టేశారు. చూడండి అంత కట్టసులు నీచులు. 22 మందిని ఆ రోజు వీడియోలు తీసి పేరు కోసి అక్కడ నేను చూశాను ఆ బైబిల్ కాలేజీలో. అలాంటి కష్టాలు, అలాంటి శ్రమలు, అలాంటి వేదన పొందుకున్న వారు ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో దేవుని సన్నిధిలో బలి పెట్టకుండా వారి ఆత్మలో ఉంటాయి. హల్లెలూయా. కానీ ఈరోజు మనకు కూడా పరలోకం ఉన్నది, కానీ అంత ధన్యత మనకు రావాలంటే నేను రావాలా అనేసి మీరు అనుకోవచ్చు. దేవుడు ఆ శ్రమలను ఎవరికైతే అనుమతిస్తారో వారికే అవి ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నీ సాగుంది, మీరు రాత్రి కొట్టబడని చెప్పలేదు. ఏం చేశాడు? పరిశుద్ధంగా ఉండండి, మీరు ఇతరులకు హాని తలపెట్టకుండా, ఇతరుల మనసును గాయపరచకుండా, ఇతరులకి మనం ఎప్పుడు వ్యతిరేకంగా నడవకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు ఆ భయంతో మనగా ఉన్నట్లయితే అన్నడు పాపము మన తల్లిదండ్రులు కూడా రాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు మనము వ్యక్తిగతంగా జీవించినట్లయితే ప్రభువు మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడు వస్తారో ఆయనకు తెలియదు. మరి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా లేవా అన్న దానిని, ఈ విన్న వాక్యాన్ని మన హృదయంలో దాన్ని ఎవరినప్పుడు మీరు ధ్యానం చేసుకుంటా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడి మీతో సాయంత్రంలో మాట్లాడేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వారితో ఎట్లా మాట్లాడతారు, నాతో ఎట్లా మాట్లాడతారు అని అనుకుంటారు. ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో వచ్చిన సత్యముగా 3 పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎవరైతే నీకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే నీకు ఇష్టమైన వారు ఉంటారో వారి మాటల రూపంతోనే దేవుడితో మాట్లాడగలడు. అర్థమైందా లేదా? మనం ప్రార్థన చేసుకుంటాం. నేను ప్రార్థన చేసుకుంటాను అనుకోండి, నాకు ఇష్టమైన మా పాస్ గారు ఏసుకెళ్ళి అన్నలాగా దేవుడు మాట్లాడతాడు. నేను ఎందుకు ఎక్కువ ఆయనతో కనెక్ట్ అయి ఉంటాను. ఈ వాయిస్తో అన్నయ్యలాగా నాతో దేవుడు మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేసుకుంటుంటే మీకు ఎవరైతే ఇష్టమో ఆ వాయిస్తో, ఆ కోరికతో దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమైందా? యేసురక్తమే జయం. ఆ మాటల ప్రకారం మీరు ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు నిత్యమైన మీతోనే ఉన్నట్టు నిదర్శనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు ఎప్పుడు వస్తారో, ఏ గడిలో వస్తారో మనకు తెలియదు. కావున మనం ఏం చేయాలి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి సిద్ధంగా సైనికులు ఎక్కడప్పుడు వాళ్ళు ఏం చేస్తారో యుద్ధం లేచి నిలబడతారు. ఎదురు మనం కూడా ప్రభు వచ్చినప్పుడు మనము మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి. నేను పాపం చేశానా, తప్పు చేశానా, వ్యతిరేకం చేశానా అన్నీ మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునేప్పుడు ఆలోచన చేయండి. ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ని మీకు పెట్టేసి కాల్చేయండి. ఇప్పుడు నాకు ఈ పాపానికి సమము లేదు, ప్రభువా నన్ను కడుగు, నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన క్షమించాయా అనేసి ప్రార్థన చేసుకో. నీ జీవితాలలో అద్భుతాలు చూడటం నువ్వు ప్రారంభిస్తావు. అప్పుడు సమస్యలలో, కోరికలు సమస్యలలో, ఏ సమస్య కదో సమృద్ధమైన ఆశీర్వాదంతో ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా.
ఇది 5వ ముద్ర ఇప్పినప్పుడు ఎవరు అంత సాక్షుల గుంపు అనేది ఓపెన్ అవుతుంది. అయితే తర్వాత మనం చూసినప్పుడు 6వ ముద్ర ఇప్పినప్పుడు ఏమేమి సంభవించబోతున్నాయో వాటి గురించి మనం నెక్స్ట్ వీక్లో ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ పరిశుద్ధాత్మ సహాయం చేయుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, అయ్యా ఎదుట పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు సహాయం చేయండి. మరి అందరికీ క్రైస్తవ సాక్షులు ఉన్నారు, వాళ్ళ బట్టి స్తోత్రం ఉన్నాయా అయ్యా. ఇంకా తండ్రి ఎన్ని చోట్లకి స్వార్థను వెళ్ళలేదు, ఆ చోట్లకి స్వార్థను వెళ్ళినట్లు సహాయం చేయకుంటున్నాం. దేవాపడు తండ్రి, ప్రార్థన వ్యతిరేకించబడిన ఈ 5వ ముద్ర తండ్రి మహిమ ఘనత ప్రభావాలను మహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వేదనలో ఓదార్పు నీవే, నీవే. నాకు క్షమకు యోగ్యతయే లేనప్పుడు నీ అక్షయ రుధిరమిచ్చి కొన్నావు. నాకు క్షమకు యోగ్యతయే లేనప్పుడు నీ అక్షయ రుధిరమిచ్చి కొన్నావు. నా స్థితిని మార్చిన దేవుడ నీవు, ఈ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు. నా స్థితిని మార్చిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన ప్రేమ చూపినావు. చల్లని చూపు నిలిపినావు. వేదనలో ఓదార్పు నీవే, నీవే. వేదనలో ఓదార్పు నీవే, నీవే. నన్ను చుట్టుముట్టిన శ్రమ వలయములో, నన్ను చుట్టుముట్టిన శ్రమ వలయములో నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా. నిలిపి బలపరచి విజయమిచ్చినది నీవే యేసయ్యా. ఆ విజయముకై నీకు స్తోత్రము, నిజ దేవుడ నీకే స్తుతి స్తోత్రము. ఆ విజయముకై నీకు స్తోత్రము.